ప్రస్తుతం వ్యవసాయం అంటే ఓ మినీ యుద్ధమే. తుపాను, చీడపీడలు, తెగుళ్ల వంటి ప్రత్యర్థులతో పోరాడి చాలా మంది రైతులు ఓడిపోతున్నారు. పంటలు కోల్పోయి అప్పుల పాలవుతున్నారు. కానీ పల్నాడు జిల్లా మొలకలూరు గ్రామస్తులు మాత్రం ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ తక్కువ పెట్టుబడితో చక్కటి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఎటు చూసినా ఆకుకూరలు, కూరగాయల మొక్కలతో పచ్చగా కనిపిస్తున్న ఈ ప్రాంతం పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటకు కూతవేటు దూరంలో ఉన్న మొలకలూరు గ్రామం. ఈ గ్రామస్తులు ఆకుకూరలు, కూరగాయలు తప్ప వేరే పంటలు సాగు చేయరు. దాదాపు 70 ఏళ్ల నుంచి ఆకుకూరలు పండిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. వరి, మిరప, పత్తి వంటి పంటలు పండిస్తున్న రైతులు ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, తెగుళ్లు వంటి ప్రతికూల పరిస్థితులతో నష్టపోతుంటే ఈ గ్రామస్తులు మాత్రం తక్కువ పెట్టుబడి పెట్టి రోజువారీ ఆదాయం ఆర్జిస్తున్నారు. మొలకలూరు గ్రామస్తులు పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర వంటి పంటలు పండిస్తున్నారు. కొందరు వీటికి తోడు పందిళ్లు వేసి డ్రిప్ ఇరిగేషన్తో కాకర, బీర, వంగ, సొరకాయ వంటి కూరగాయల్ని సాగు చేస్తున్నారు. ఒక పంట చేతికొచ్చి ఎండిపోయేలోపు మరో పంట కాపుకొచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పండిన పంటను ఏ రోజుకా రోజు మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు. కొంతమంది మాత్రం సమీప గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటున్నారు. ఆకుకూరలో 4 రకాలు పండిస్తాం. తోటకూర, గోంగూర, సుక్కూర, పాలకూర, మెంతికూర. పెట్టుబడి 10,000 అయింది. పొలం ఎకరంలో 3 పెట్టుకుంటాం తలా కొద్దిగా. అదే ఇంక బతుకుతారు. ఇళ్ళమంటే తిరిగి బేరం అమ్ముతాం. వేరే పంటలకి అలవాటు లేదు, దానికి పెట్టుకోవాల్సిన స్తోమత లేదు మన కాడ. ఆకుకూరల వరకే మాకు పెట్టుబడి ఉండేది. పెద్ద వేయాలంటే ఆ పత్తి బొత్తి వేయాలంటే డబ్బు చాలదు. ఒక ఎకరం తీసుకొని ఆకుకూరలు పండించుకుంటాం. అందులో ఇంకా ఎప్పుడు ఇదే పని మాకు. రెండో పనికి వెళ్ళము. ఎవరన్నా నషాపేటలు అమ్ముకుంటాం సార్. ముళ్ళంగి కానీ, సొరకాయలు, నాటు పొట్లకాయలు, నాటు కొత్తిమీర అన్ని దొరుకుతాయి సార్ మా కాడ. అన్ని పండిస్తాము. ఇంకిదే వ్యాపారం మీద మేము జీవనాధారం సార్. చూసేవాళ్ళు సులభం, చిమ్మితే వస్తాయి అంటారు సార్. దీనికి చాలా పెట్టుబడి ఉంటుంది చెప్తున్నాం. అది మేము పెట్టుకోవాలి ముందు. అది పెట్టుకున్నాక మిగిలితేనే మాకు సార్. విత్తనాలకు ఒకసారి మళ్ళీ పురుగు వచ్చేసిద్ది, నీళ్లు ఉండవు, ఎండలో కాలం చాలా ఇబ్బందులు పడతా బతికించుకుంటాము. ఆకుకూరలకు చీడపీడలు, తెగుళ్ల బెడద ఉంటుందని, కానీ వరి, పత్తి, మిరప వంటి వాటితో పోలిస్తే అది తక్కువేనని గ్రామస్తులు చెప్తున్నారు. తుపాను, వరదలు వచ్చినప్పుడే పంట నష్టం జరుగుతుందంటున్నారు. ప్రభుత్వం రాయితీపై విత్తనాలందిస్తే బాగుంటుందంటున్నారు. ఆకుకూరలు చుక్కూర, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా ఖర్చు అయింది. ఒక 30,000, 40,000 అయితే ఒక 50-60,000 వస్తాయి. పత్తి మిరపతో పోల్చుకుంటే ₹1 మిగిలిద్ది. ఇంకా వర్షాలు వస్తే మిరపకాయల పత్తి కూడా బాతి అని ఇంక వేసుకొని బతుకుతాం. నెత్తి ఉంటది. బాయిలే ఉండేలే కానీ ఇటు మాగడి పండదు. ఇది పత్తి పోతే ఏం వేసుకో ఆకుకూరలే మేమే అమ్ముకుంటాం తిరిగి. పెట్టుబడి ఉంటుందండి. ఇది కవులే. ఈ 15,000 కవులే. కూలని, అరకని దున్నించుకోవటం, విత్తనాలు అన్ని కొనకొచ్చుకునేగా. పిల్లలు చదువుకున్నారు. దీని మీద చదివించే, ఆకుకూరల మీద చదివించే. వర్షాలు వస్తే పాడైపోతేనే మాకు నష్టం వచ్చింది, కానీ మామూలుగా అయితే పర్లేదు, బాగానే ఉండేది. మొక్క వచ్చిన 10 రోజులకే వచ్చింది కలుపు చేలు కాబట్టి కలుపు వస్తానే ఉంటాయి, తీపిస్తానంట. కూలి వాళ్ళకి పెట్టాలా, మరి పై మందులు వేసుకోవాలా. మేము ఎరువు ఆర్గానికే అంటే ఎరువు తోలించుకుంటాం. ఒక ట్రక్ వచ్చి 6,000 అట్లా 7,000 అట్లా ఉండిద్ది. పై మందులు ఏమేమి కాకపోతే ఎప్పుడన్నా సరే ఏదన్నా పురుగు అట్లా వచ్చినప్పుడు మాత్రం పై మందులు కొడతాం సార్. మా వాటికైతే మాకు ఇదే బాగుండేది. పత్తి మిరప అది వేరే పంట కాబట్టి అది మాకైతే ఇదే బాగుండేది. అదెందుకంటే ఎప్పటి నుంచో మా తాతల తరం నుంచి వచ్చింది కాబట్టి దీన్ని వదిలిపెట్టకుండా ఇంక ఇదే చేసుకుంటున్నాం.